మీలో కూడా ఈ సువార్త చూడేమంటున్నాడు మనం చూస్తే, మీరు దేవుని కృపను గురించి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తుని గురించి సువార్తను మీకు తెలియపరచినప్పుడు దాన్ని విన్నారు, దాన్ని గ్రహించారు. అంటే గ్రహిస్తే ఏం చేస్తారు? సత్యాన్ని గ్రహిస్తే ఏం చేస్తారంటే తీవ్రంగా పనిచేస్తారు. ఇది మనం నేర్చుకోవాల్సిన నీతి. ఒక వ్యక్తి సత్యాన్ని గ్రహిస్తే తీవ్రంగా జీవిస్తాడు, తీవ్రంగా పనిచేస్తాడు. సత్యాన్ని గ్రహించకపోతే ఈరోజు కాకపోయినా 10 రోజుల తర్వాత అతను పడిపోతాడు. ఎందుకంటే అతను ఆ సువార్తను విన్నప్పుడు దాన్ని సరైన రీతిగా గ్రహించే విషయంలో కానీ, దాన్ని అంగీకరించే విషయంలో కానీ లోపం కలిగి ఉన్నాడు. ఆ లోపం ఎప్పుడు బయటపడుద్దంటే తన యొక్క బలహీనతలు తన మీద ఆధిపత్యం చేసినప్పుడు, తనను స్వాధీనం చేసినప్పుడు తను లొంగిపోయి మళ్ళా లోకంలోకి వెళ్ళిపోతాడు. ఈరోజు చాలామంది బాప్తిసం పొందిన తర్వాత కూడా ఎందుకు లోకంలోకి వెళ్ళిపోతున్నారు? ఎందుకు వాళ్ళు లోకంలోకి మళ్ళీ లోకసమైనటువంటి ఆ కోరికలను, ఆ ఇచ్చలను నెరవేర్చుకునేటువంటి క్రమంలో వెళ్ళిపోతున్నారు? అంటే వాళ్ళకి దేవుని రాజ్యం యొక్క శక్తి వాళ్ళకి అర్థం కాలేదు. వారు దాన్ని గ్రహించే విషయంలో, దాన్ని అర్థం చేసుకునే విషయంలో పూర్తిగా లోపంలో ఉన్నారు. దాంతోపాటు ఇంకొక కారణం కూడా ఉంది. ఏందా కారణం అంటే, చెప్పే వ్యక్తి అనగా ఎవరైతే దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటిస్తున్నాడో ఆ ప్రకటించే వ్యక్తి సరైనటువంటి క్రమశిక్షణతో బోధించకపోతే, సరైనటువంటి విధానంతో బోధించకపోతే వాళ్ళకి అర్థం కాదు. ఈరోజు చాలామంది అబద్ధ బోధకులు లోకంలో బయలుదేరారు. వాళ్ళు సమాజాన్ని పాడు చేయటం మాత్రమే కాదు, సంఘాలని పాడు చేస్తున్నారు, సంఘ సభ్యుల యొక్క ఆత్మీయ విశ్వాసాన్ని పాడు చేస్తున్నారు. వాళ్ళు అనేకమైనటువంటి కల్పనా కథలకి ఈ దురదచెబుకలైనటువంటి ప్రతి ఒక్కరు కూడా లోబడి వెళ్ళిపోతూ ఉన్నారు. అందువల్ల అబద్ధ బోధకులకి, అబద్ధ మాటలకి మనం ఎప్పుడు లొంగకూడదు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే కొలసాలో ఉన్నటువంటి సంఘము దేవుని యొక్క వాక్యం విన్న నాటి నుండి, ఈ వాక్యము సత్యము అని గ్రహించిన నాటి నుండి వారు ఏం చేస్తున్నారు అంటే, నాటి నుండి మీలో సైతం ఫలించు వ్యాపించున్నది. మీలో కూడా దేవుని యొక్క వాక్యము ఫలిస్తుంది, వ్యాప్తి చెందుతుంది. మీ ద్వారా ఇతర ప్రాంతాలకి, ఇతర ప్రదేశాలకి, ఇతర గ్రామాలకి, ఇతర పట్టణాలకి వ్యాప్తి చెందుతుంది అని చెబుతున్నారు. అంటే ఇక్కడ మనం నేర్చుకునేటువంటి నీతి ఏంటి అంటే, సంఘము సత్యాన్ని గ్రహిస్తే, సత్యాన్ని అర్థం చేసుకుంటే సంఘము దేవుని పనిలో తీవ్రంగా పనిచేస్తుంది. దేవుని పని కొరకు ఆసక్తి కలిగి ఉంటుంది. దేవుని పని కొరకు త్యాగం చేస్తుంది జీవితాన్ని. ఈరోజు మనందరం కూడా నేర్చుకోవాల్సిన పాఠం ఇది. ఎందుకంటే సంఘంలో ఒక సువార్తికుడు మాత్రమే కష్టపడకూడదు. కష్టపడతాడు, అతనికి మాత్రమే బాధ్యత కాదు. సంఘంలో ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పని చేయాలి. దేవుని పని కొరకు కష్టపడాలి. ఇది ఎవరి పని? దేవుని పని. దేవుని పనిలో పాలిభాగస్తులు అవుతున్నామంటే ఎంత దీవెనది, ఎంత ఆశీర్వాదం అది. అందువల్ల దేవుని పనిని నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని పని పట్ల నిర్లక్ష్యాన్ని వహించద్దు. దేవుడి పని ఆనందంతో, ఆసక్తి కలిగి, ఎంతో తీవ్రతతో చేయవలసినటువంటి పని అయి ఉంది. ఈ పనిని నిర్లక్ష్యం చేసేవాళ్ళు, ఆటంకపరిచేవాళ్ళు, అనుకూలంగా స్పందించిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళందరినీ కూడా దూరంగా పెట్టి పనిని కొనసాగించటము, పనిలో ముందుకెళ్ళటం అనేది సంఘం యొక్క బాధ్యత. కొంతమంది సంఘంలో ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే
వాళ్ళు క్రీస్తులు అవయవంగా ఉండరు. వాళ్ళు మందిరానికి వస్తారు, వెళ్తారు అంతే. వాళ్ళు క్రీస్తు యొక్క అవయవంగా పనిచేయరు. వాళ్ళు క్రీస్తు యొక్క అవయవంగా పనిచేసేది ఎవరంటే ఎవరైతే దేవుని కొరకు తీవ్రంగా జీవిస్తారో, దేవుడి పనిలో ఆసక్తిగా ఉంటారో వాళ్ళు క్రీస్తుల అవయవాలు. ప్రతి ఒక్కరూ సంఘంలోని ప్రతి ఒక్కరు క్రీస్తు యొక్క అవయవం కాదు. క్రీస్తు యొక్క అవయవం అంటే ఎవరు? అవయవం అంటే పని చేయాలి. పని చేయకపోతే అది క్రీస్తులో అవయవంగా ఉండదు. ఉపయోగం లేనటువంటి అవయవం అది. అందువల్ల ఈరోజు సంఘాల్లో చాలామంది క్రీస్తు యొక్క అవయవంగా ఉండకుండా ఉండేటువంటి వాతావరణం ఉంది. వాళ్ళు పని చేయరు, పని చేయించరు, పనికి సహకరించరు, పనిని వృద్ధి చెందరు, పనికి ఆటంకపరులుగా ఉంటారు, పనిని చెడగొడుతుంటారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ వల్ల సంఘము డిస్టర్బ్ అవుతూనే ఉంటుంది, సంఘము ఇబ్బంది పడుతూనే ఉంటుంది. అయితే వారికి మారు మనసు పొందాలని, వారు పనిలో తీవ్రంగా పనిచేయాలని మనందరం కూడా ప్రార్థన చేయాలి. సంఘం అంతా ప్రార్థన చేయగలగాలి.